శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 147వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించండి, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము అంటూ ఈ కీర్తన ప్రారంభించాడు భక్తుడు. దేవుని స్తుతించుట ఒక ఘోరమైన తప్పిదమంటూ, స్తుతి చేయుట అనాగరికమంటూ అనవసరమైన సంస్కరణలు చేసేవారు తయారయ్యారు. ఎలుగెత్తి స్తుతించేవారందరూ దేవుని సంఘములో అల్లరి చేస్తున్నారని, దేవుని సంఘములో దేవుడు అల్లరికి కర్త కాదు అంటూ అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తూ, స్తుతించే నాలుక లేకుండా, స్తుతించే వారిని ప్రోత్సహించకుండా అనేకులు ఆపుతూ ఉన్నారు. దానికి పరిష్కారం చెబుతున్నాడు కీర్తనాకారుడు. యెహోవాను స్తుతించట తప్పిదము కాదు, అది ఒప్పిదము. ప్రియమిత్రులారా, ఎందుకు స్తుతించాలి? ప్రతిసారి మన మనసు కారణాలు వెతుకుతుంది. స్తుతించడానికి కారణం ఏంటి అంటే, గుండె చెదిరిన అనుభవంలో ఉన్న వారిని ఆయన బాగు చేసేవాడు. ఒక వ్యక్తి గుండె చెదిరిన అనుభవంలోకి ఎందుకు వెళ్ళాడు? ఆ పరిస్థితి కల్పించిన వాడెవరు? రక్షణ పొంది దేవుని సంఘములో చేర్చబడిన వారిని గూర్చి 2వ చరణంలో చెప్పి, 3వ చరణంలో గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు అని చెబుతున్నాడు. దేవుని సంకల్పంలో నీ ఉన్న తర్వాత నీ జీవితంలో జరిగే ప్రతి చర్యకు ఆయనే బాధ్యుడు. నీ గుండె చెదరిన అనుభవాన్ని గూర్చి నీవు దిగులు చెందొద్దు. ఈ గాయాన్ని కలిగించిన వాడు ఎవరో కాదు, ప్రభువే. ఆయన చేతులే గాయం చేశాయి, ఆయన చేతులే నీ గాయాన్ని కడతాయి. అసలు గాయం చేయడం ఎందుకు? దేవుని పిల్లలమైన మనము సంతోషంగా ఆనందంగా బ్రతకాలి తప్ప గుండె కోత, గుండె చెదరిన అనుభవాలు ఎందుకు? ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ వేదన? ఈ వేదనకు కన్నీటికి ఉన్న పరమార్థం ఏంటి? ఇదిగో దానికి పరిష్కారమే 147వ కీర్తన 4వ చరణం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ప్రియమిత్రమా, నిన్నొక నక్షత్రంగా, ప్రకాశమానమైనటువంటి జ్యోతిగా నిన్ను తయారు చేసి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించే ఒక తారగా, ధ్రువతారగా మార్చాలి అంటే నక్షత్రాలు తయారయ్యేది గుండె చెదరిన అనుభవంలో నుండే. గుండె చెదరిన అనుభవం లేకుండా, వేదనామయమైనటువంటి హృదయము లేకుండా ప్రకాశమానమైన నక్షత్రాలు తయారవు. నీ జీవితంలో ఈనాడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ గుండె కోతకు పరమార్థం ఏంటో తెలుసా? నిన్నొక ప్రకాశమానమైన నక్షత్రంగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. నీ కన్నీటికి అంతు లేదని అనుకోవద్దు. నీ దుఃఖానికి ముగింపు ఉంది. నీ వేదనకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ గాయములన్నీ ఆయనే కడతాడు. నీ హృదయానికి నెమ్మదినిస్తాడు. నీ హృదయములో నూతనమైన ఉత్తేజాన్ని కలగజేస్తాడు. అంతేకాదు, నిన్నొక ప్రకాశమానమైన నక్షత్రంగా మార్చి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపే ధ్రువతారగా, రాయబారిగా ప్రభు నిన్ను మార్చి వాడుకొనుగాక. ఆమేన్.